గడిచిన 3 రోజుల నుంచి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఉధృతమైన వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసిన కారణంగా రాష్ట్రం అంతా ఈ వర్షాలకే అతలకుతలమవుతుంది. దీంట్లో భాగంగా ప్రధానంగా ములుగు దగ్గర నుంచి మొదలెట్టి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబాదు, ఖమ్మం, పాట్లీ నల్గొండ, పాట్లీ మహబూబ్నగర్ ప్రాంతాల్లో చాలా సివియర్గా గడిచిన 100 సంవత్సరాల్లో వితిన్ 1 అవర్లో 42 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైన సంఘటనలు ఎప్పుడూ లేవు. అటువంటి సంఘటనలు ప్రత్యక్షంగా చూడాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హఠాహుటిన హెలికాప్టర్ పనిచేయకపోయినా రోడ్డు మార్గంలో నిన్నంతా ఖమ్మం జిల్లాలో ప్రత్యక్షంగా నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తూ రాత్రి ఖమ్మం జిల్లాకు సంబంధించిన రివ్యూ మీటింగు అధికారులకు దిశ నిర్దేశించి మళ్ళీ ఉదయం లేచిన దగ్గర నుంచి ఇటు మహబాద్ జిల్లాకి కూడా రావటం జరిగింది. వారికి ముఖ్యంగా మహబాద్ జిల్లా ప్రజల పక్షాన, నా పక్షాన ఇన్ఛార్జి మంత్రిగా అభినందనలు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే రకంగా వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్యులాలు సీతక్క గారు, జిల్లా నా సహచర ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఇంకా జిల్లా ముఖ్య అధికారులంతా ఉన్నారు. వారందరికీ వేమ నరేంద్ర అన్న, ఇంకా మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. 31వ తారీఖు రాత్రి సుమారు 2-2:30 నుంచి తీవ్రమైన వర్షాలు వల్ల నిజంగా ఈ జిల్లాలో చాలా ప్రాంతం ఎఫెక్ట్ అయింది. ముందుగా ఏవైతే 2 రైల్స్ సుమారుగా 1600-1700 మంది ప్రయాణికుల్ని సమయ స్ఫూర్తితో జిల్లా యంత్రాంగం అంతా కాపాడినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన, ఈ మహబాదు ప్రజల పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు. అధికారులకి, కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ, కష్టపడ్డ వారందరికీ అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. చాలా బాగా కష్టపడ్డారు. గడిచిన ఈ 3 రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఉదయం వరకు హైదరాబాద్లో కూర్చొని ఎక్కడైతే ఉదయం నుంచి ఆల్ మినిస్టర్స్ ని అలర్ట్ చేస్తూ ఇంచి ప్రతి నిమిషం ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకొని తగు సూచనలు ఇస్తూ మంత్రులైన మా అందరికీ ఎక్కడ ముందు ప్రాణ నష్టం జరగకుండా కాపాడండి, ఆస్తి నష్టం జరుగుతుంది, ఈ ఆస్తి నష్టం జరిగే దాంట్లో దాన్ని మినిమైజ్ చేయండి అని వారికి ఉన్న అనుభవంతో సీనియర్లు చెప్పిన దాన్ని సేకరిస్తూ సూచనలు ఇవ్వటం వల్లనే ఈనాడు ఇంత పెద్ద ఉపద్రవం వచ్చినా, దేశవ్యాప్తంలో ఇటువంటి సంఘటనలు జరిగేది చాలా అరుదు. ఇటువంటి సంఘటన జరిగినా తక్కువ ప్రాణ నష్టంతో ఈనాడు ఈ ప్రభుత్వ యంత్రాంగం కష్టపడి పనిచేయబట్టే ఇది తక్కువ ప్రాణ నష్టంతో ఇవాళ మనం ఉండగలిగాం.